ముఖ్యంగా అసలు మీరు మిస్టర్ రాము అనే పేరుతో తీసిన సినిమాలో మీరు హీరో అని ఎవ్వరూ డిక్లేర్ చేశారు, మరి మీరు హీరో అని ఎందుకు అనుకున్నారు? గ్లామర్ నాకేం తక్కువైంది మేడం, నేను మహేష్ బాబు కంటే అందంగా ఉన్నాను బ్లాక్ లో. ఇంకొకటి నాకు ఒక చిన్న డౌట్, మీ ఇద్దరిలో హీరోయిన్ కమిట్మెంట్ అడిగిన వాళ్ళు ఎవరు? మీరు ఏ ధైర్యంతోనే హీరోగా దేంతో వచ్చారంటే మిమ్మల్ని మీరు చూసుకోనేనా? అంటే కథలో ఏముంది, పబ్లిక్ ఎలా ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారు మీ కథని? నాకున్న నా కథకు నా రామే హీరో కరెక్ట్, నా కథకు రామే హీరో కరెక్ట్. అంటే మీరు హీరోయిన్ అవుదాం అనుకున్నారు, మీరు కూడా అన్న హీరో అవ్వాలన్నట్టుగా మీకు కూడా హీరోయిన్ అవ్వాలని కోరుకున్నాను, కానీ హీరోయిన్ అవ్వాలని ఉంది. మీరు ఎలా అనుకున్నారు? నేను హీరోయిన్ క్వాలిటీస్ నాకు ఉన్నాయా లేవా అని మీరు అనుకోలేదా? ఆయన హీరో అనుకున్నట్లు లేదు లేదు అనుకోలేదు. రాము గారు, మీరు ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళండి? ఆటో డ్రైవరా, రిక్షా డ్రైవరా, లేకపోతే నేను ఖాళీగా జులాగా తిరుగుతున్నాను చెప్పారు కదా, అదే ఫిక్స్. ఆయన తిని తిరగాలంటే ఇల్లు కూడా గడవాలి కదండి. తిని ఇప్పుడు నేను ఈ సినిమాలో ఆటో నేర్చుకున్నాను మేడం, పర్ఫెక్ట్ గా ఆటో తోలుకొని నా పిల్లల్ని బతికిగలుగుతాను మేడం. ఇప్పుడు ఈ కథకు నేనే హీరో అని ఫిక్స్ అయిపోయారు అప్పుడే? నేనేం తక్కువ మేడం, నేను కాదు మేడం, నేనేమన్నా ఇగ్గు పెట్టుకుంటున్నానా, నేనేమన్నా మేకప్ చేసుకుంటున్నాను, క్లారిటీగా ఉన్నాను. ఈ సినిమాతో ఆగిపోవటం లేదు, నేను అనౌన్స్మెంట్ చేశాను ఆల్రెడీ. మీరే అన్నారు కదండి, ఇప్పుడు ఒక్కటే డైరెక్టర్ 10 సినిమాలు తీసిన హీరో ఒక డైరెక్టర్ 10 సినిమాలు కంటిన్యూ చేసిన చరిత్రలో ఉంది. ఇప్పుడు హీరోయిన్ గురించి సార్ మీరు చెప్పండి, ఒకప్పుడు శ్రీరెడ్డితోని మీరు హీరోయిన్ గా చేయాలి అనుకున్నారు, సినిమా తీయాలనుకున్నారు, ఏం జరిగింది అసలు? మహేష్ బాబు తర్వాత ఇంకేనని అంటారు. నా క్యారెక్టర్ కు మహేష్ బాబు గారి కంటే అందగాడు అంతే. నేను రైట్ నో ఇప్పుడు చెప్తున్నా, అఖండ 2 ఛాన్స్ ఏమన్నా వస్తే చేపిస్తాను. ఎగ్జాక్ట్లీ అఖండ 3 ఇస్తాను. అఖండ 3 స్టోరీస్ చూస్ చేసుకోవడంలో మీరు విఫలమయ్యారా ఏంటి? ఒక చిట్టిబాబు ఒకటి హిట్ అవ్వడానికి కారణమే. ఒక ప్రొడ్యూసర్ ని లాస్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు.